కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం ఎన్నికల్లో పోటీ చేస్తున్న బొట్టు కాయలయ్య ఎన్నికల బరిలో అధ్యక్షుడిగా నిల్చున్న మీ ఐలేష్ గ్యాస్ సిలిండర్ గుర్తుకే ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆటో యూనియన్ కార్మిక సోదరులను వేడుకున్నారు. ఉపాధ్యక్షుడిగా గుంటి నరసయ్య గ్యాస్ పొయ్యి గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గెలిచిన తర్వాత మేనిఫెస్టో ఉన్న గ్యారంటీలను అమలు చేస్తానని, ప్రతి ఒక్క గ్యారంటీని నెరవేరుస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆటో కార్మికుల సమస్యలు తీరుస్తానని తెలిపారు. కార్మికులకు కార్యాలయం సొంత భవన నిర్మాణం, ప్రతి డ్రైవర్ కు లైసెన్స్, ఆటో ఆర్సీ ఫిట్నెస్, తక్కువ ధరలో ప్రతి ఆటో డ్రైవర్ కు ఇన్సూరెన్స్ పాలసీ, ఆరోగ్య బీమా, ఆటో డ్రైవర్ పిల్లల చదువుల కొరకు ప్రతి ప్రైవేట్ పాఠశాల యందు 30% ఫీజు తగ్గించే విధంగా మాట్లాడతానని, ఆటో డ్రైవర్ చనిపోతే సంఘం తరపున అంత్యక్రియలకు ఖర్చు సాయం చేయడం, నా సొంత ఖర్చులతో 25 కిలోల బియ్యాన్ని పంపిణీ మరియు ట్రాఫిక్ పోలీసులకు మన ఆటో డ్రైవర్లకు ఏర్పడే సమస్యలను పరిష్కరించడం, ఆటో డ్రైవర్ల ఫైనాన్స్ ఈఎంఐ వారి నుండి ఎదుర్కొనే సమస్యలను పరిష్కరిస్తాను. ఆటో డ్రైవర్లు ప్రతి సమస్యను తీరుస్తానని, ఏ సమస్య వచ్చినా నేను కరీంనగర్ లోనే అందుబాటులో ఉండి సమస్యలను తీరుస్తానని మీ ఐలేష్ గ్యాస్ సిలిండర్ గుర్తు కోటేసి నన్ను ఆశీర్వదించండి. ఆటోలు ఇచ్చే సంపాదన ₹1 కోటికి వెళ్ళి మనం 10 to 20% డిస్కౌంట్ అడుగుతున్నాం. వాడు ఇయ్యలేదు. ఇయ్యకపోతే మన స్కూల్ ముందర పార్కింగ్ ఉండదు, మన ఆటోలో పరిస్థితి ఉండదు, పర్మిషన్లు అవన్నీ వెతుకుతాం. లేదు ఇంకొకటి లాస్ట్ ఆటోడే వీఐపీ వచ్చి మనం ఫోన్ చేపిస్తాం. మరి ఆడవాడ వీఐపీ ఫోన్ చేస్తే 10,000 తగ్గిస్తాం సార్. మా ఆటో యూనియన్ నుంచి వెళ్ళి మేమే వచ్చి మీకు అడుగుతాం. ఒక 100 మంది 20 ఆటోలు 10 నుంచి వచ్చి మేము మీ స్కూల్ ముందర కూర్చుంటాం. మాకు రాయి చెప్తాడా ఏడావాలి. నువ్వు 20,000 ఇయ్యకు 10,000 ఇచ్చినా చాలు. 20 ఆటోలో పిల్లలకి చదవరు కదా, ఎవరో ఒక్కళ్ళు అవుతాం. వాళ్ళకి రాయితీ కల్పించే ప్రయత్నం మనం చేస్తాం. అది అవుతుందా కాదా? అవకాశం ఉంది కదా అదల్లా. అట్లనే ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో అంబులెన్స్ వాళ్ళకి కమిషన్ ఇస్తాడు, ఆర్ఎంపీలకు కమిషన్ ఇస్తాడు. మరి ఆటో డ్రైవర్లు కూడా వాళ్ళు పేషెంట్ పట్టుకుంటున్నారు కదా, క్యాంపులు పెడుతున్నారు వాళ్ళే, ఫ్రీ కన్సల్టింగ్ పెడుతున్నారు వాళ్ళే. కాబట్టి మనకి యాక్సిడెంట్ ఏమైనా ఇబ్బందులు అయినప్పుడు 10,000 తగ్గించిన ప్రయత్నం మీ దగ్గర తీర్మానం చేపిస్తున్నాం. ఆల్రెడీ స్కూళ్ళ గురించి మాట్లాడాల, మళ్ళీ ఏం చేయలేదు. హాస్పిటల్ గురించి కూడా మన క్యాంపులు ఏర్పాటు చేసాం రీసెంట్గా, అది చూసినారు. ఇంకొకటి అన్నా, ఆటో డ్రైవర్ చనిపోతే ఇప్పుడు దరిద్ర పరిస్థితి ఏంటంటే మన సంఘం నుంచి ₹1 కూడా అంత్యక్రియలకు ఇచ్చే పరిస్థితిలో లేదు. ఏ ఆటో డ్రైవర్ కూడా పోయి అక్కడ సహాయం చేసే పరిస్థితి లేదు. నేనేం చెప్తున్నానంటే అంత్యక్రియల ఖర్చులు సంఘమే భరించుకుంటుంది. 10,000 ఎంతో కొంత భరించుకుంటుంది. లేదు తమ్మే సంఘాల బడ్జెట్ లేదు, నువ్వేం చేస్తామని అడిగినా కూడా నాకడ ఆన్సర్ ఉంది. ఆల్రెడీ ₹1 స్కీమ్ ఉన్నది, అలాంటి స్కీములు ఎన్నో ఉన్నాయి తెలియకుండానే. దాన్ని పట్టుకొని ముందరికి పోతా. ఇంకోటి ఏంటంటే సంఘానికి సంబంధం లేకుండా దినకర్మ రోజు 25 కిలోల బియ్యాన్ని నేను సొంతంగా నా జేబులోకి వెళ్ళి ఖర్చు పెడతా. సంఘానికి వృద్ధా నాకు అవసరం లేదు, చందాలు వేయ, శవ మీద పాలాలు ఏరా, నాకు అవసరం లేదు. ఇంకొకటి అన్నా మీరు గమనించాలి, ఒక డ్రైవర్ చనిపోతే అనాథగా పోతున్నది, చాలా బాధ అనిపిస్తున్నది. ఈ అడ్డ మీద 20 మంది ఉంటే ఒక డ్రైవర్ చనిపోతే అన్న మనం ఒక 10 మంది యూనిఫామ్ వేసుకొని సంఘం నుంచి ఒక 10 మంది వస్తే 20 మంది యూనిఫామ్ వేసుకొని ముందర నడిస్తే ఎవరు చనిపోయారు అంటే ఏం చెప్తారు? ఆటో డ్రైవర్ అని చెప్తారు. అని ఆత్మశాంతిస్తారు. ఇలాంటి పథకం మన కాడ ఉన్నది. ఇక లాస్ట్ది మా ట్రాఫిక్ సార్ వాళ్ళ పోలీసుల బాధలు మనకు తెలిస్తే వాళ్ళతో కొట్టాలి. వాళ్ళు పార్కింగ్ ప్లేస్లు ఉన్నాయి, కాకపోతే నో పార్కింగ్ బోర్డు మాత్రం పెడతారు. మరి నో పార్కింగ్ బోర్డు పెట్టినప్పుడు పార్కింగ్ బోర్డు వేస్తారు అనే విషయాలనే మనం కొట్లాడతాం. చాలా చేస్తాం. అవి ఎట్లా చేయాలో అనే విషయాలు మనం కొట్లాడతామన్నా. ఇక లాస్ట్ది అందరికీ కీలకం, మన పైన వాళ్ళు వస్తారు, ఒక్కకి ఇస్తున్నా కానీ బడి కొడుకుపోతారు. అరే ఎవరైనా జాగ్రత్త కొడుకుపోతే ఒక కలిసి 3 నెలలు కావాలా, నోటీస్ ఇవ్వాలా, సీజింగ్ దగ్గర ఇవ్వాలా, ఇవన్నీ ఫార్మాట్ మనకి 4 నుంచి 5 నెలలు పడుతుంది. ఈ లోపల మనం ఎంత కొంత కట్టుకుంటాం కదా. ఇవన్నీ ఏకదాటి మీద నేను రెడీ ఉన్నాను. అన్ని లీగల్ ఒపీనియన్ తీసుకున్నా. సంఘంలో పనిచేయడానికి అందరినీ యూనిఫామ్ వేసుకొని ఒక పద్ధతిగా క్రమశిక్షణ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అన్న మీ పేరేంటి? నాకు ఒక్కసారి ఒక అవకాశం ఇవ్వండి. నా పేరు అందరూ ఐలేష్ అని పిలుస్తారు. ఓటు కాయలయ్య గ్యాస్ సిలిండర్ గుర్తుతోటి కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘానికి అధ్యక్షునిగా పోటీ చేస్తున్నా. ఇంతకుముందు కూడా చేశారా మీరు? ఇప్పుడే ఫస్ట్ టైం? ఇంతకుముందు గతంలో మన సంఘానికి సోషల్ మీడియా ఇన్ఛార్జిగా పనిచేసిన నేను 2001 నుంచి వెళ్ళి ఆటో డ్రైవర్గా జీవనం గడుపుతున్నాను. 20 సంవత్సరాల అనుభవం ఉన్నది. క్యాబ్ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీ చేసినాము. అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక డ్రైవర్ పరిస్థితి ఏంటి, డ్రైవర్ మీద ఉన్నటువంటి బాధలు ఏంటి, అవన్నీ నేను చెప్పుకోగలుగుతాను. నా బాధలు నేను గమనించిన కాబట్టి నేను అన్నిటికీ పరిష్కారం చేస్తానని చెప్పి మాట ఇస్తున్నాను. థ్యాంక్ యూ.
కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం పరిధిలో కేడీసీ బ్యాంక్ అడ్డా నెంబర్ 2. నా పేరు అంతగిరి సంపద అండి. అధ్యక్షుడిని నేను. వివిధ గ్రామాల 5-6 మండలాల ప్రాతినిధ్యం వహిస్తున్నా నేను. ఈరోజు కరీంనగర్ ఆటో కార్మిక సంఘం చాలా ఎలక్షన్ జరుగుతున్నది కాబట్టి అధ్యక్షులుగా పోటీ చేసిన వ్యక్తులు మా యొక్క అడ్డకు రావడం జరిగింది. ఈ అడ్డకు వచ్చిన తర్వాత వారి యొక్క మేనిఫెస్టోలో పెట్టిన విధానం చూసినాం. మేనిఫెస్టోలో పెట్టిన విధానాన్ని ఏంటంటే వాళ్ళు అనుసరించి దానికి తగ్గట్టుగా వాళ్ళు పనిచేసి నిరూపించే వ్యక్తికి మేము ఓటేసి గెలిపిస్తాం. బాజాప్తగా ఇప్పుడు ఏదో చెప్పి ఏదో చేస్తా అనే ఆలోచన ప్రకారంగా మీరు తప్పుడు సమాచారం ఇవ్వకుండా మీకు తగిన ఏ విధంగా అయితే మేము పనిచేస్తాం, ఏ విధంగా అయితే ఆటో కార్మికుల పక్షాన నిలబడి మేము పనిచేస్తామనే ఉద్దేశంగా ఆటో కార్మికుల పరంగానే మనం వ్యక్తిగతంగా చెప్పే విషయాలను చెప్పాలి. కానీ మనం ఏదైనా పొలిటికల్ సంబంధించిన విషయాలు చెప్పి వెనకటి బాధపడి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఆటోలో ఉన్న వ్యక్తుల మనోభావాలు దెబ్బతిన్నట్టు అవుతుంది. ఈ ఎవరు అధ్యక్షులుగా వేసిరో ఎవరెవరు ఈ సంఘానికి సేవ చేస్తారనుకున్నారో ఆటో పరంగానే ఆటోకు సంబంధించిన మన ఐసెట్ ఎంత ఉంటుందో అంతవరకే మీరు ఈ మేనిఫెస్టోలో పెట్టిన ఏవేవి సేవ చేస్తాన్న ప్రకారంగా అదే ముచ్చట చెప్పి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకునే పద్ధతిగా ఉంటే మరోసారి మీకు అవకాశం ఇస్తామని హామీ ఇస్తున్నాం. దీన్ని గుర్తుపెట్టుకొని నెల ఏ డేట్ నాడు ఉంది? నెల ఎలక్షన్ నెల 19వ తారీఖు నాడు ఎలక్షన్ కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం ఎలక్షన్లు ఆదివారం నాడు 8 నుంచి 2 గంటల వరకు ఎలక్షన్ జరుగుతాయి. దీని హై స్కూల్ రామ్నగర్ ఫిష్ మార్కెట్ దగ్గర కరీంనగర్ వేదాభవన్. ఇప్పుడు తోటి కార్మికులకు ఏం చెప్పాలి? ఆటో కార్మికులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆటోలు మార్పు రావాలనే ఉద్దేశంగా ఉన్నది కాబట్టి ఈసారి ఎలక్షన్ చాలా రసవత్తంగా జరుగుతున్నది. ఎంత రసవత్తం జరిగినా మనం అందరం ఆటో డ్రైవర్లమే. మన ఆటో సమస్యల కొరకు మనం పోరాటం చేస్తాం కాబట్టి ఆటోలను ఇవాళ గెలుపు ఓటమి సహజం. ఎప్పుడు మనం అన్నదమ్ముల లెక్క కలిసి ఉంటాం కాబట్టి దాన్ని ఇప్పటి వరకే ఈ ఎలక్షన్ వరకే చూసుకొని తర్వాత మనం ఏ అధ్యక్షుడు ఎవరు గెలిచినా వాళ్ళు సహకరించి మన ఆటో సంఘాన్ని ముందుకు నడిపిస్తే బాగుంటుంది అనేది మా ఆటో డ్రైవర్ల తరఫున నా తరఫున మనవి చేస్తున్నాను.